హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ పీబీకే సతీష్ ఫ్రమ్ విశాఖపట్నం. చాలా మంది లేడీస్ లో ఫైబ్రోఎడినోమా అని ఒక ప్రాబ్లము మనం చూస్తుంటాం. అది చెస్ట్ లో ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే రెండు పక్కల గానీ ఒక పక్క గానీ ఫైబ్రోఎడినోమా అంటే అనుకోకుండా వాళ్ళకి కోయిన్సిడెంటల్ గా యాక్సిడెంటల్ గా వాళ్ళు ఏ స్నానం చేసినప్పుడో లేకపోతే ఏదైనా అనుకోకుండా వాళ్ళు ముట్టుకున్న సందర్భంలోనో బ్రెస్ట్ లో ఏంటంటే చిన్న చిన్న కాయల్లాగా వాళ్ళ స్థనాల్లో ఫార్మ్ అవుతుంటాయి. వాళ్ళు ఏంటంటే ఏమైందో ఏంటో కంగారు పడిపోయి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. ఫైబ్రోఎడినోమా కేసెస్ అది కూడా చిన్నవైనా మాత్రం పెద్ద సైజ్ అయినా సరే ఎలాంటిదైనా సరే మన హోమియోపతి దాంట్లో క్యూర్ చేయొచ్చు. ఇవి ఎస్పెషల్లీ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 35-40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వీళ్ళకి కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, దానివల్ల ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల, తర్వాత ఏంటంటే పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ వల్ల, థైరాయిడ్ వల్ల, స్ట్రెస్ పట్టడం వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే పీరియడ్స్ ముందు నొప్పి కానీ, పీరియడ్స్ టైంలో నొప్పి కానీ, చెస్ట్లో ఆ కాయల్లో ఉన్న సందర్భంలో చెస్ట్ బరువుగా అనిపించడం కానీ, పీరియడ్స్ అయిన తర్వాత బరువుగా అనిపించడం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. ఇవి ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. FNAC అని ఒక టెస్ట్ ఉంటుంది, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, సూది పరీక్ష అంటాము. ఆ సూది పరీక్ష ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డౌట్ ఏమైనా ఉంటే మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ మ్యామోగ్రఫీ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకొని ఈ హోమియోపతి వైద్యంలో పర్మనెంట్గా మనం ఈ ఫైబ్రోఎడినోమా కేసెస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కేసెస్ కానీ మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏం చేయాలి, ఎన్నాళ్ళు పడుతుంది ట్రీట్మెంట్ అనేది చెప్తారు. దీని గురించి అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.